ఒక గిరిజనులు ఉండి మరి ఈ బంజారా హిల్స్లో చరిత్ర గల బంజారా హిల్స్లో ఇవాళ మైక్ పట్టుకొని ఇక్కడ మాట్లాడే స్థానం మాకు నిలబడి కల్పించిన టీఆర్ఎస్ అధినేత్రి కవితక్క, కల్వకుంట్ల కవితక్కకి మా బంజారా జాతి ఎల్లప్పుడూ వెంటనే ఉంటుంది. మరి ఆదివాసులు ఎంతో ఉద్యమాలు చేసినాం, మేము అడవులకే పరిమితమైనాం, మా చట్టాలన్నీ ఎత్తేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే చదువుకొని సమాజంలో వస్తూ ఉన్నాం. వచ్చే టైంకి మాకన్నీ హక్కులన్నీ తీసేస్తున్నారు. కాబట్టి మరి కల్వకుంట్ల కవితక్క రేపు రాబోయే ముఖ్యమంత్రిగా మనం చూడాలని 2 సంవత్సరాలు గట్టిగా అన్న చెప్పినట్టు గట్టిగా అన్ని కుల సంఘాలు, అన్ని నాయకులు గట్టిగా బలంగా ప్రజల్లో పంచజన్యాన్ని ముందుకు ప్రజల్లో తీసుకుపోయి దానివల్ల గత పాలకులు ఎట్లా పాలించారు, అక్క వస్తే ఏ పాలన ఉంటుంది అని మనం గట్టిగా చెప్తే రాబోయే రోజుల్లో రాజ్యం కవితక్కదే వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో మనం ప్రధానమైన పాత్ర పోషించాలని మా బంజారా జాతి పక్షాన ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.